ఒక విమాన ప్రమాదం టోటల్ వ్యవస్థని పానిక్ చేసి పడేస్తుంది. మొన్నటి విమాన ప్రమాదం తర్వాత ఇప్పటిదాకా బయలుదేరి మధ్యలో ఆగినవి గానీ, లేదంటే ఏదో ఒక లోపం పేరుతో ఆగినటువంటివి గానీ, కనీసం ఒక 50-60 దాకా ఉంటాయి. అనేక విమానాల మీద కంప్లెయింట్‌లొస్తున్నాయి. ముందసలు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మన తెలుగోడే కాబట్టి, దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలి. లేదంటే చిన్న చిన్న అంశాలు కూడా పానిక్ అయిపోతారు పబ్లిక్. దాంతో పాటుగా అవి విమానాలు వెనక్కొస్తున్నాయంటే టోటల్ విమానయానం మీదనే భయమేసే పరిస్థితి సృష్టిస్తున్నారు. కాబట్టి ఆల్టర్‌నేటివ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి బతికేస్తున్నాం. తాజాగా చూస్తే ఢిల్లీ నుంచి వియత్నాంలోని హోచిమన్ సిటీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికి ముంజాగ్రత్త చర్యల భాగంగా వెనక్కొచ్చేసింది. 130 మంది ప్రయాణికులు వేరే విమానంలో వేరే సిబ్బందితో పంపిస్తామని ఎయిర్ ఇండియా చెప్పాల్సి వచ్చింది. ఢిల్లీ నుండి లేక్ బయలుదేరిన A320 ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు ఎత్తడం 2 గంటల ప్రయాణం తర్వాత ఇది వెనక్కొచ్చేసింది. ప్రయాణికులు వేరే విమానాల్లో పంపించి ఘట్టం మీద విచారణ చేపట్టారు. ఇది ఇంకోవైపున ఇవాళ కూడా మళ్ళీ ఇంకొక విమానం అర్జెంటుగా వెనక్కొచ్చి దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎయిర్ ఇండియా వాళ్ళకి. అసలు ఏం జరుగుతోంది? విమానాల్లో లోపాలు ఫస్ట్ నుంచి ఉంటే ఇప్పటిదాకా కవర్ చేస్తున్నారా? లేకపోతే ఇప్పుడే లోపాలు బయటపడుతున్నాయా? ఈ లోపాలకు కారణం ఎవరు? యాజమాన్యమా? టెక్నికల్ సిబ్బందా? ఏంటి అన్నటువంటి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.